హాయ్ గాయ్స్, మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకోసం. ఇప్పుడు అదేంటో చూసేద్దామా. మరి గూగుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని మీకు స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుందండి. అది కరెక్టే మీరు చూస్తున్నది. ఈ రోజుల్లో చాలామంది స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, మిగతా జాబ్ హోల్డర్స్ కానీ, ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ కానీ, ఏదైనా పార్ట్ టైం కానీ, ఫుల్ టైం కానీ జాబ్ ఆన్లైన్లో ఉంటే చేయాలి అనే ఆలోచనలో చాలామంది ఉంటున్నారు. ఆ విషయం మీరు కూడా చూస్తున్నారు. ఒకవేళ మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో తెలపండి. ఇది గూగుల్ నుంచి వచ్చిన ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి అంటే మీరు చేయవలసింది ఒకటి జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఈ జాబ్ చేయాలి అంటే అభ్యర్థులకు కేవలం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా గూగుల్ అనేది ఒక నమ్మకమైన సంస్థ అండి. ఇది ప్రపంచంలో ఎంఎన్సీ కంపెనీ కాబట్టి నమ్మకమైన జాబ్స్ అనేటివి ఉంటాయి. అదేవిధంగా పేమెంట్స్ కూడా నమ్మకంగా మీకు వచ్చే అవకాశం 100% ఉంటుంది. అదేవిధంగా మీకు అర్హత వచ్చేసి కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే సరిపోతుంది. అదేవిధంగా ఈ జాబ్ అప్లై చేయాలి అంటే మీరు జాబ్ చేయాలి అంటే ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా సెలెక్ట్ అవుతారు అనేది నేను మీకు వీడియోలో స్క్రీన్ మీద పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు ఈ జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ అవసరం లేదండి. మీరు ఈ జాబ్ చేయడం ద్వారా ఒక్క రోజుకి 1800 రూపాయలు సంపాదించే మంచి అవకాశం అనేది లభిస్తుంది. ఈ జాబ్ని మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైంగా కూడా చేయవచ్చు. కేవలం మీకు తెలుగు వస్తే సరిపోతుంది. తెలుగు లాంగ్వేజ్ పైన ఒక గ్రిప్ అనేది ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, మీకు దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసి అప్లై చేయవచ్చు. దీన్ని మీరు మొబైల్లో కూడా అప్లై చేయవచ్చు. మొబైల్లో అప్లై చేయాలి అంటే జస్ట్ మీరు గూగుల్లో ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత పైన కనిపిస్తున్న 3 డాట్స్ని క్లిక్ చేసి దాంట్లో డెస్క్టాప్ ఆప్షన్ మోడ్ని ఎంపిక చేసుకొని ఆ తర్వాత అప్లై చేయాలి. సో ఇక్కడ లింక్ ఓపెన్ చేయగానే మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తేలూస్ ఇంటర్నేషనల్ అని కనిపిస్తుంది కదా, చూడండి. సో ఇక్కడ మనకు అప్లై అనే ట్యాప్ పైన క్లిక్ చేయండి. దానికంటే ముందుగా జాబ్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే వ్యూ జాబ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జాబ్ డిస్క్రిప్షను, రిక్వైర్మెంటు అండ్ వయాస్. ఇక్కడ జాబ్ నేమ్ వచ్చేసి పర్సనలైజ్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఆర్. ఇక్కడ చూడండి, పర్సనలైజ్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఆర్ జాబ్ నేము. ఇక నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాము. We are searching for individuals who are passionate about social media and regular users of జీమెయిల్. ఇక్కడ చూడండి, ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో అదేవిధంగా జీమెయిల్ అకౌంట్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారో అటువంటి అభ్యర్థులు వీళ్ళకు కావాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ దిస్ రిమోట్ పొజిషన్ రిక్వైర్స్ ఓనర్షిప్ అండ్ డైలీ యూజ్ ఆఫ్ ఏ స్మార్ట్ ఫోన్ అండ్ ఫెమిలియారిటీ విత్ వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కంపల్సరీగా స్మార్ట్ ఫోన్ కానీ, ట్యాబ్లెట్ కానీ, పీసీ కానీ ఉండాలి. దాంతోపాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన మంచి అవగాహన అనేది ఉండాలి. అటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ రోల్ ఏంటి అంటే ఇన్ దిస్ రోల్ యూ విల్ యాక్సెస్ ఆన్లైన్ సెర్చ్ రిజల్ట్స్. ఎవరైతే గూగుల్లో సెర్చ్ అనేది సెర్చ్ చేస్తూ ఉంటారో ఆ సెర్చ్కి సంబంధించిన రిజల్ట్స్ అక్యురేట్గా వస్తున్నాయా, రావట్లేవా, ఒకవేళ వచ్చినట్లయితే వాటికి సంబంధించిన లాంగ్వేజెస్లో ఏమైనా గ్రామర్ మిస్టేక్స్ కానీ, వర్డింగ్ మిస్టేక్స్ కానీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. ఒకవేళ అటువంటివి మీకు ఫైండ్ అవుట్ అయితే కనుక వాటిని రెక్టిఫై చేసి ఆ టాస్క్ని కంప్లీట్ చేసి దాన్ని క్లియర్ చేయవలసి వస్తుంది. ఇదండి ఈ యొక్క జాబ్కి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అనేది. అండ్ ఇక్కడ మీకు ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది ఇచ్చారు. ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది $3.5 పర్ అవర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు పేమెంట్ మొత్తం కూడా అవర్లీ బేసిస్ మీద చేస్తారు. సో మీరు ఒకవేళ ఒక రోజు కనుక ఫుల్ టైం చేస్తే కనుక మినిమం 1800 రూపీస్ వరకు మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దీనికి నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం. రిక్వైర్మెంట్ విషయానికి వస్తే ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇంగ్లీష్లో కంపల్సరీగా రిటర్న్ అండ్ వర్బల్ అంటే మాట్లాడగలిగే స్తోమత ఉండాలి అండ్ రాయగలిగే స్తోమత కూడా ఉండాలి. ఇండియన్ రెసిడెన్స్ అయి ఉండాలి. అదేవిధంగా ఓనర్షిప్ ఆఫ్ రెగ్యులర్ యూజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ ఆల్రెడీ చెప్పాను. స్మార్ట్ ఫోన్ కానీ, ట్యాబ్లెట్ కానీ, పీసీ కానీ ఉండాలి. ఐఫోన్ రన్నింగ్ iOS వర్షన్ 14 ఐఫోన్ వాళ్ళైతే కనుక అది ఉండాలి. సో ఈ విధంగా రిక్వైర్మెంట్ ఉండాలి. జీమెయిల్ ఉండాలి. అదేవిధంగా మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన మంచి అవగాహన అనేది ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నావిగేటింగ్ వెబ్ బ్రౌజర్స్ అండ్ స్మార్ట్ ఫోన్ యాప్స్ ఫర్ కాంటెంట్ ఇంటరాక్షన్. సో ఇక్కడ మీకు వర్క్ ఏంటి అంటే నావిగేట్ చేస్తూ ఉండాలి. ఈ నావిగేట్ చేసే దగ్గర మీకు అవగాహన అనేది, ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఈ విధంగా మీకు జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనము అప్లై పైన క్లిక్ చేసి చూద్దాం.
సో అప్లై చేయగానే మనకు ఈ విధంగా లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు అకౌంట్ కనుక లేకపోతే క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి మీ యొక్క అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉన్నాను. సో మీకు ఒకసారి క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో ఈ విధంగా ఇవి ఇచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అనేది మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఈ విధంగా లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మీ యొక్క క్రెడెన్షియల్స్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ నా అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి నేను ఇస్తున్నాను. పాస్వర్డ్ వచ్చేసి మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఏదైతే అది ఇవ్వండి. సో ఇక్కడ నెక్స్ట్ ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసేసేయండి. సో ఈ విధంగా మీకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ నేము అండ్ లాస్ట్ నేము, మిడిల్ నేమ్ అడుగుతుంది. నేను కొంత అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ చేశాను. సో మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేము, ఆ తర్వాత మిడిల్ నేము అండ్ లాస్ట్ నేము ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబరు కంట్రీ కోడ్తో పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రకారం ఇవ్వాలి. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మాస్టర్ డిగ్రీ అని ఇచ్చాను. మీరు ఏదైతే అది ఇంటర్ కానీ 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఈ డీటెయిల్స్తో పాటు మీకు వర్కింగ్ ప్రొఫెషన్సీ ఏ విధంగా ఉంది, ప్రైమరీ లాంగ్వేజ్ మీది తెలుగు అయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో ఇక్కడ మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మాత్రమే ఉంటుంది. దాంట్లో మీ యొక్క ప్రొఫెషన్సీ ఏంటి అనేది ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. సో మీ యొక్క జెండర్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ మీ సీవీని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో మనము సీవీని అప్లోడ్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఆర్ లాగిన్ ఫ్రమ్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ ప్రైవేట్ మిషన్, పబ్లిక్ మిషన్ అడుగుతుంది. ప్రైవేట్ అని చెప్పి సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. సో నెక్స్ట్ మనకు నెక్స్ట్ పేజ్కి నావిగేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. యువర్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఎక్కడ మీరు నివసిస్తున్నారు అనేది రాయాలి. మనం ఇండియా కాబట్టి ఇండియా అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. ఇండియా ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ ప్లీజ్ కన్ఫర్మ్ హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ లివ్డ్ ఇన్ యువర్ కంట్రీ అని చెప్పి అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ దాదాపుగా మోర్ దెన్ 5 years అని టిక్ చేసి ఎంటర్ చేయండి. తర్వాత ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఆన్ ఏ సిమిలర్ ఆపర్చునిటీ విత్ టేలూస్ ఇంటర్నేషనల్ అడుగుతున్నారు. సో మనకు ఇంతకుముందు ఆప్షన్ లేదు కాబట్టి నో అని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ SMS మెసేజెస్ అండ్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ టేలూస్ ఇంటర్నేషనల్ AI ఇన్ రిలేషన్ టు దిస్ ఆపర్చునిటీ. సో మీకు ఫోన్ చేయవచ్చా, SMS పంపవచ్చా అని అడుగుతున్నారు. ఓకే ఎస్ అని టిక్ చేయండి. తర్వాత కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ దట్ యు ఆర్ 18 years ఆఫ్ ఏజ్ ఓల్డర్. సో మీరు 18 సంవత్సరాల కంటే పెద్దవారే అని అడుగుతున్నారు. డూ యూ హ్యావ్ ఇంటర్నెట్ ఎనేబుల్ స్మార్ట్ ఫోన్ అని అడుగుతున్నారు. ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత ఆర్ యూ అవైలబుల్ టు వర్క్ అప్ టు 20 hours per week డిపెండింగ్ ఆన్ ఏ టాస్క్ అవైలబిలిటీ అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ పైన క్లిక్ చేసి ఓకే అని చేయండి. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత హియర్ ఆర్ ఏ ఫ్యూ జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ లెట్స్ ఫిల్ అండ్ అప్లై. తర్వాత ఏ రిక్వైర్డ్ ఈమెయిల్ ఐడి అని చెప్పి అడుగుతున్నారు. మీకు ఏదైతే మెయిల్ ఐడి మీరు ఇచ్చారో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ మళ్ళీ ఒకసారి టైప్ చేయండి. సో ఈ విధంగా మనం ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఏ సిమిలర్ ఆపర్చునిటీ టేలూస్ ఇంటర్నేషనల్ ఆర్ ఎనీ అదర్ కంపెనీ అని చెప్పి అడుగుతున్నారు. నో పైన క్లిక్ చేసి ఓకే కొట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు బి ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్ వి రిక్వైర్ ఆల్ క్యాండిడేట్స్ టు హ్యావ్ డెస్క్టాప్ PC అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ప్లీజ్ కన్ఫర్మ్ అని చెప్పి అడుగుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది ప్లస్ మనకు అదర్స్ కూడా ఉంటే ఓకే అని చెప్పి క్లిక్ చేయాలి. And the next question, do you accept the working hours for this role? We fluctuate each work week with maximum of hours per week, depending on availability. So మీకు వర్కింగ్ అవర్స్ ఫ్లక్చువేట్ అయితే అంటే మారితే కనుక వీక్లీ బేసిస్లో మీకు వర్కింగ్ అవర్స్ మారితే కనుక చేసే అవకాశం ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. ఒకవేళ ఉంటే ఎస్ అని కొట్టండి, లేకపోతే నో అని కొట్టండి. నెక్స్ట్ ప్లీజ్ కన్ఫర్మ్ హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ లివ్డ్ ఇన్ యువర్ కరెంట్ రెసిడెన్స్ అని చెప్పి అడుగుతున్నారు. సో మీరు ఎన్ని ఇయర్స్ అయితే మీరు కరెంట్ లొకేషన్లో ఉంటున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దాన్ని ఓకే చేసుకున్న తర్వాత మీకు ఒక అగ్రిమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అగ్రిమెంట్ను క్లియర్గా చదువుకోండి. చదువుకున్న తర్వాత expected project duration ongoing if you continue to meet program requirements. Please know that each participant can only complete the task once. And ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ ఏం అడిగారు క్వశ్చన్
ఐ కాన్సెంట్ అని ఒక కాన్సెంట్ అడుగుతున్నాడు. సో కాన్సెంట్ని ఓకే చేసి సబ్మిట్ చేయండి. మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. ఐ కాన్సెంట్ టు ద కలెక్షన్ ఆఫ్ మై పర్సనల్ డేటా బై ఈ కన్జ్యూమర్. ఐ అండర్స్టాండ్ దట్ కస్టమర్ విల్ కలెక్ట్ ద అబవ్ మెన్షన్ పర్సనల్ డేటా ఫ్రమ్ మై సబ్మిషన్. సో ఎస్ అని క్లిక్ చేసి ఓకే కొట్టండి. సో ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అవుట్లైన్డ్ అబవ్ అండ్ కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ఆఫ్ దెమ్. సో ఇవన్నీ నెక్స్ట్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్లో భాగంగా అడుగుతున్న క్వశ్చన్స్. డూ యూ అగ్రీ ద టర్మ్స్ ఆఫ్ ద అక్నాలజ్మెంట్ రిగార్డింగ్ అడల్ట్ ఆర్ అఫెన్సివ్ అప్సెటింగ్ మెటీరియల్ అని చెప్పి అడుగుతున్నారు. ఓకే అని క్లిక్ చేసి ఇక్కడ వీవర్ ఫర్ సెర్చ్. సో ఓకే నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్వశ్చన్ అనేది ఉంటుంది. ఈ క్వశ్చన్ మీరు some of the tasks currently available in this role are of a sensitive and adult nature or have upsetting of offensive content. The main aim of this task is to improve internet security and protect users from viewing unsuitable content. So ఇక్కడ క్వశ్చన్స్ క్లియర్గా చదివి మీరు ఈ ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ అండర్స్టాండింగ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి అడుగుతున్నారు. ఓకే చేసి క్లిక్ చేయండి. డూ యూ యాక్సెప్ట్ ద రేట్ ఆఫ్ పే ఫర్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ పైన క్లిక్ చేసి ఓకే అని సబ్మిట్ చేయండి. ఏ రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ ఇస్ దట్ యూ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ యువర్ ఓన్ నేమ్ అని చెప్పబడుతున్నారు. మీకు మీ నేమ్ పైన బ్యాంక్ అకౌంట్, మీ పర్సనల్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి అడుగుతున్నారు. సో అది ఉంటుంది కాబట్టి ఓకే అని చెప్పాలి. తర్వాత ఫ్రీక్వెంట్లీ మానిటర్స్ అరౌండ్ అవర్ ప్రోగ్రామ్ కంప్లైంట్స్ ఎనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిస్రిప్రజెంట్స్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ఫ్రాడ్ అని చెప్పి అడుగుతున్నారు. ఫైనల్ కన్ఫర్మేషన్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా రాంగ్ ఉంటే కనుక మీ అప్లికేషన్ని ఫ్రాడ్ కింద కన్సిడర్ చేస్తారని చెప్పి అడుగుతున్నారు. సరైన సమాధానాన్ని గుర్తించండి. హార్ మార్కెట్లో పండ్లు, కూరగాయలు మరియు ఇతర రుచికరమైన పదార్థాలను విక్రయిస్తారు. హార్ మార్కెట్లో పండ్లు, కూరగాయలు మరియు ఇతర విక్రయిస్తారు. సో మీ యొక్క ప్రొఫిషియన్సీ అనేది టెస్ట్ చేయడానికి ఇక్కడ తెలుగులో కూడా అడిగారు. సో దాన్ని మీరు టిక్ చేయండి. ఈ పదవికి దరఖాస్తు చేసుకోవడంలో క్లియర్కు మనసు మారవచ్చు. ఈ పదవికి దరఖాస్తు చేసుకోవడంలో క్లియర్కు మనసు మారవచ్చు. ఈ పదవికి దరఖాస్తు చేసుకోవడంలో సో మీ యొక్క తెలుగు ప్రొఫిషియన్సీని టెస్ట్ చేయడానికి మాత్రమే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. బిలో ప్లీజ్ పదార్థాలు అర్థం ఒకటే, పదార్థాలు అర్థం ఒకేలా లేదు. ఒక పదం మరో పదం అంటే ఎక్కువ. దయచేసి ఈ నిర్వచనానికి బాగా సరిపోయే పదాన్ని ఎంచుకొని ఎప్పుడు తప్పులు చేయని వ్యక్తి ఆశావాది, నిర్దోషి, నిరాశావాది. తప్పులు చేయని వ్యక్తి, ఎప్పుడు తప్పులు చేయని వ్యక్తి నిర్దోషి. సొంత టెస్ట్ విల్ యాక్సెస్ యువర్ రీడింగ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ ఇన్ తెలుగు. ప్లీజ్ రీడ్ ద టెక్స్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ బిలో. 2-3 లైన్ల తర్వాత తెలుగుకు వెంటనే కాకుండా పదానికి ఒకసారి మారుతుంది. అప్పుడు ఆ పరిమితి 3 చేస్తాను అంటే పదం పూర్తయ్యే వరకు ఆగకుండా తెలుగులో ఎలా వస్తుందో చూసుకోవచ్చు. అయితే ఇది తక్కువ స్పష్టవంతమైన లేదా బాగా పాత కంప్యూటర్లపై లేపి నెమ్మది చేయవచ్చు. సుదీర్ఘ మేరకు దీన్ని 3 చేస్తారు. ఒక 3 లైన్లకు ఒకసారి తెలుగు లేపిలోకి మారటం అనేది అవకాశాన్ని పెంచాలి. వెంటనే 3 ఒకసారి తెలుగులో మారటాన్ని 2-3 లైన్ల తర్వాత తెలుగు వెంటనే కాకుండా పదానికి ఒకసారి మారుతుంది. నంపా సాగు పత్రిక జీవన విభిన్న చేతులతో తమ అనుభవాలు ఇంకా రసమయ మాసపత్రిక నివారణ దాకా పలు విషయాలు ముచ్చటించారు. తన నవల సాహిత్య హింసావలోకనం కొందరు రచయిత ముచ్చలను ఎలా దూరం చేసిందో వివరించారు. ఈ పుస్తకం సమకాలీన రచయితలపై ఒక కొరడా దెబ్బ లాంటిది. హాస్య వ్యంగ్య రసాయలతో రచయితలతో ప్రీతి చించి చెందడం రచనది. ప్రతి రచయిత చదవదగ్గ పుస్తకం. రసమయ మాసపత్రిక సాహిత్య, సంగీత, చిత్రలేఖనం, నృత్యం, సినిమా ఇంకా పత్రిక. నందూరి పాఠశాల రచయిత మిత్రులు దూరమవడానికి కారణం ఉంది. నందూరి పాఠశాల రచయిత గురించి ఆయన వ్యంగ్యతోని ఆయన సాహిత్య వర్షం కోసం వల్ల ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట మండలంలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట మండలంలో ఉంది. చూడండి మీ యొక్క తెలుగు ప్రొఫిషియన్సీ ఎంత బాగా టెస్ట్ చేస్తున్నారు అనేది గమనించండి. అయితే తరుణ్ విజయ్ వాక్యాలు వివరణమైనవి.
ఇక్కడ చూడండి మీ గ్రామర్ని ఎంత బాగా టెస్ట్ చేస్తున్నారో. సో ఈ విధంగా మీ టెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే అని వచ్చేసింది. సో నెక్స్ట్ మీకు ఫర్దర్ ఇంటిమేషన్ అనేది మీ ఈమెయిల్ ఐడికి కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి దాన్ని మీరు కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఇదండి ఈ జాబ్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఫైనల్గా కూడా కనిపించండి, ఫైనల్గా కూడా ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఇన్ దిస్ రోల్ యూ విల్ యాక్సెస్ ఆన్లైన్ సెర్చ్ రిజల్ట్స్ టు ఎన్హాన్స్ దేర్ క్వాలిటీ. యూ విల్ అనలైజ్ అండ్ రేట్ కాంటెంట్ రిలవెన్స్ టు సెర్చ్ టర్మ్స్ వైల్ ఆల్సో వ్యూయింగ్. సో ఇక్కడ మీకు ఈ జాబ్కి సంబంధించి ఆల్రెడీ అప్లైడ్ అని చెప్పి ఇక్కడ మీకు క్లియర్గా ట్యాబ్లో కనిపిస్తుంది. సో ఈ విధంగా మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందిగా అని మీకు కన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా మీరు భావించాలి. సో ఇదండి ఈ వీడియోకి సంబంధించిన ఈ జాబ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. దాదాపుగా మీకు గూగుల్ అంటేనే ఒక బ్రాండ్ అండి. ఈ బ్రాండ్లో ఎటువంటి మోసం అనేది జరగదు, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, మంచి పేమెంట్స్ ఉంటాయి, మంచి ప్యాకేజెస్ ఉంటాయి, టైమ్లీ పేమెంట్స్ ఉంటాయి. సో ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఈ రోజుల్లో చాలామంది పార్ట్ టైం జాబ్ కోసము చూస్తున్నారు. హౌస్ వైఫ్స్, తర్వాత విద్యార్థులు, తర్వాత ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలామంది విద్యార్థులు సమ్మర్లో ఖాళీగా ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని కొంత అమౌంట్ మీరు సంపాదించుకునే అవకాశం దొరికింది అని భావించి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేసుకోకండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.